అందరికీ నమస్తే అండి. మనం వైజాగ్ నుంచి ముంబై వెళ్ళామండి. ముంబైలో ఉన్న స్వామినారాయణ టెంపుల్కి అయితే మనం వెళ్దాము. ఇగోండి ముంబై బీచ్ చూసేయండి. ఆ రోడ్డు అంటూ వెళ్తే ఎంత బాగున్నాయి కదా, బిల్డింగులు చాలా బాగున్నాయి. అయితే ఈ బీచ్కి సమీపంలోనే ఉందండి స్వామినారాయణ టెంపుల్. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. నేనైతే గుడి చూసి చాలా బాగా నచ్చేసింది. చెక్క పాలరాతితో ఎంత బాగా కట్టారండి. గుడి వరకు నిర్మాణం చాలా బాగుంది. చక్కటి చిన్న గుడి అయినా సరే చాలా బాగుంది. కూడా కనిపించింది కదా, అదేనండి స్వామినారాయణ టెంపుల్. ఎంట్రన్స్లోనే నారాయణుని అవతారాలన్నీ కూడా లోపల కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. నారాయణ స్వామి దశావతారాలు కూడా, శ్రీమన్నారాయణ దశావతారాలు కూడా చక్కగా డిజైన్ చేశారు. ఆలయం అంతా కూడా ఆర్టిఫిషియల్ డిజైనింగ్ చాలా బాగుందండి. పాలరాతితో చక్కగా నిర్మించారు. టెంపుల్ చాలా అందంగా ఉందండి. ఇక చూస్తున్నారు కదా, ఎటు చూసినా అందమైన స్వామి అవతారాలన్నీ కూడా చక్కగా ఉండేటట్టు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అంతేకాదండి, ఈ టెంపుల్లోని పురాతన ఓల్డ్ నాణెంలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. అవి కూడా మేము చూసాము. ఇదిగోండి చక్కగా స్వామీజీ అయితే మరి ఇంకా ఆ అవతారమూర్తులు చూస్తే కొంచెం, అంటే మనం విశాఖపట్నం ఇక్కడ దేవుళ్ళు అవతారాలు వేరే ఉన్నాయి, కానీ అక్కడ చూస్తే చాలా చక్కగా చూడాలనిపించిందండి. ఎంత బాగున్నాయి అంత బాగున్నాయండి. గుడంతా చక్కటి డిజైనింగ్ చెక్కారండి. చాలా బాగుంది చెప్పాలంటే. ఇదిగోండి చూసారు కదా, ఇదంతా పైన గుడి గోపురం అంతా పైన. ఇదిగోండి చూడండి చక్కగా దేవతామూర్తులు చూడండి ఎంత బాగున్నారో. ఎంత చూసినా చూడాలనిపించేటట్టు చాలా బాగుంది. మనకి వీడియో తీయొద్దు అంటున్నారు, కానీ మనం కొంచెం అడిగేసి తీసుకున్నాం వీడియో ఇది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ స్వామివారి అవతారం. నేనైతే దర్శనం చేసుకున్నానండి. మీరు కూడా ఆ స్వామి నారాయణ స్వామిని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మర్చిపోకండి. చిన్న వీడియో పెడుతున్నాను, నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను చాలా లాంగ్ వెళ్ళి తీస్తున్నాను, ముంబై వరకు వెళ్ళాను వీడియో తీయడానికి. ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి.